స్తోత్రాలు తండ్రి. మా పట్టి చూపిన మీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి నాయన, మీ వాత్సల్యతను బట్టి నాయన మీకు స్తోత్రాలు. నీకు మనసుతోనైనా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకున్నాం. చంద్ర జోడి చంద్ర దేవుని మహిమపడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా, గొప్ప దేవా, ఘనమైన కార్యములు, గొప్ప కార్యములు మా ఎడల చేసిన తండ్రి మీకు వందనాలైనా. యేసయ్యా మీ నామము మహిమపరచబడాలి తండ్రి, మీ నామము హెచ్చింపబడాలి తండ్రి, మీ నామము పూజింపబడాలి తండ్రి. ప్రభువా మీ స్తోత్రాలు. ఇదిగో నాయన తండ్రి, చేరిన కుటుంబాలందరినీ కూడా ప్రభువా నేను దీవించి బలపరచమని ప్రార్థన చేయించున్నాం, దర్శించమని ప్రార్థన చేయించున్నాం. మీ వాక్యం ద్వారా ప్రభువా మీ బిడ్డలు తండ్రి శుద్ధపరచమని, శుద్ధిపరచమని, ముద్రించమని ప్రార్థన చేయించున్నాం. మీ మహిమ వరకు తండ్రి నాయన ఈ దినాల్లో ప్రభువా నాయన తండ్రి అక్షయ దినముల్లో కడవరి దినాల్లో ప్రభువా నాయన ఇదిగో ప్రభువా నా తండ్రి మీ కొరకు జీవించటకు శక్తిని బట్టి ప్రభువా, మీ కొరకు నాయన సాక్షులుగా నిలబడే శక్తిని దయచేయండి ప్రభువా. ప్రతి బిడ్డను మేల్కొల్పండి, ప్రతి బిడ్డనైనా సిద్ధపరచండి. మీ ఆత్మతో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మ ఫలమును గ్రహించండి దేవా. తండ్రి మీ స్తోత్రాలు, మీకే ఆరాధన, మీకే స్తుతులు నాయన. సమస్త మహిమ మీకే కలగాలి ప్రభువా, మీకే మహిమ తండ్రి. స్తోత్రాలు. దినాన్ని మాతో మాట్లాడు, ఈ దినాన్ని మాతో మాట్లాడండి. ఎందిన మా జీవితాలు నాయన బలపరచండి ప్రభువా. ఎందిన ఓడిపారిపోయిన జీవితాలు, నిర్జీవమైపోయిన జీవితాలను జీవితం చేయండి ప్రభువా. మీ వాక్యములు, ఈ వాక్యముని నీరు పోసిన ఆయన సిద్ధింప చేయండి, జీవింప చేయండి తండ్రి. జీవజలమైన తండ్రి, జీవాహారమైన తండ్రి మీకు స్తోత్రాలు. ఉదయకాల ఆరాధన సమయంలో మీకే సమస్త మహిమ అర్పించుకుంటున్నాము. అందరూ మరొకసారి చెప్పుకోండి దేవుని పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీకే సమస్త మహిమ. మా కుటుంబాల ద్వారా తండ్రి, మా బిడ్డల ద్వారా, మా జీవిత, మా శరీర ప్రణాళికల ద్వారా సమస్త మహిమ మీకు కలిగినగాక ఈ పాదాలు చదువు సమర్పించుకుంటూ మా ప్రియ రక్షకుడు, గొప్పవాడు, జీవం గలవాడు, త్యాగమూర్తి, మా కొరకు ప్రాణము అర్పించిన ప్రాణప్రదాత, సృష్టికర్త అయిన మా ప్రభు నామము వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరూ నిశ్శబ్దంగా ఉన్నట్లయితే దాని వాక్యములు మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని సంఘ సహోదరులకు, పెద్దలకు, చిన్నలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభములు పలుకుతూ దేవుని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. దినవాక్య ధ్యానము యాకోబు పత్రిక, భక్తుడైన యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17-18 వచనాలు. ఒకసారి చక్కగా ఒక సర్వను మైకులు చదివించండి. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. చదవబడిన వాక్య భాగం గమనించినట్లయితే యాకోబు, భక్తుడైనటువంటి యాకోబు గారు వ్రాసిన ఈ యొక్క పత్రికలో ఏలియా గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ ఏలియా గారు ఆయన గురించి చెప్తూ, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకుండానట్లు
అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చాను, భూమి తన ఫలమిచ్చాను. అతడు ప్రార్థన చేశాడు, మొదట వర్షింపవలదని, వర్షం ఆగిపోమని ప్రార్థన చేశాడు. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది అని అంటే ప్రజల్లో ఉన్నటువంటి అవిధేయత, భక్తిహీనత, ప్రజల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యము, ప్రజల్లో ఉన్నటువంటి పాపము, ప్రజల్లో ఉన్నటువంటి తిరుగుబాటు, సృష్టికర్త అయినటువంటి దేవుని మీద తిరుగుబాటు వచ్చింది కనుక అహాబరాజు కాలంలో మరి ఆ ఇశ్రాయేలీయులు అనేటువంటి ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేశారు. తను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుని మీద తిరుగుబాటు చేసిన కారణాన్ని బట్టి భక్తుడైన ఏలీయా గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. వర్షం పడలేదు, మంచైనను పడలేదు. అలాంటి సమయంలో కరువు కఠినముగా ఉన్నది, కరువు చాలా ఘోరంగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ 3.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, గడిచిన తర్వాత ఏమండి మరలా ఆయన ప్రార్థన చేసినప్పుడు వర్షము పడింది, వర్షము కురిసింది. కాబట్టి మన జీవితాల్లో ఇక్కడ ఒక మాట మనం గమనించినట్లయితే ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. ఏలియా ఎలాంటి వాడండి? ప్రవక్తల్లో ఆయన చాలా పౌరుషమైనటువంటి వాడు. అగ్ని ఆకాశం నుంచి దింపిన భక్తుడు. ఆకాశం నుంచి ఏమన్నాడండి? నేనే దైవజనునైతే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి అని ప్రార్థన చేశాడు. నేనే దైవజనునైతే ఆకాశం అగ్ని దిగి వచ్చును కాక అని ఆయన ప్రకటన చేశాడు. కాబట్టి అంత గొప్ప భక్తుడు. ఏమండి ఆ కర్మేలు పర్వతం మీద ఏమండి ఆ బలిపీఠము, ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క దహన బలి పశుమాంసమును, ఆ కట్టెలను, ఆ రాళ్లను, ఆ బుగ్గిని ఏమండి కాల్చి బూడి చేసింది దేవుని యొక్క అగ్ని. ఆకాశం నుంచి అగ్ని దింపినటువంటి అగ్ని ప్రవక్త, అగ్ని లాంటి ప్రవక్త, అంత పౌరుషం కలిగినటువంటి ప్రవక్త. అయినా సరే దేవుడు ఒక మాట తెలియపరిచారు ఆయన గురించి. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే. అంటే మన స్వభావం ఏంటండి? మన స్వభావం ఏంటి? మనలో కూడా ఏముంటుంది? ఏమండి మనలో ఏముంటుందంటే పిరికితనం ఉంటుంది, అవిధేయత ఉంటుంది, మనలో తిరుగుబాటు ఉంటుంది. ఏమండి ఇలాంటి మనస్తత్వాలు మనలో ఉంటాయి. పిరికితనం ఏలియాలో ఉన్నటువంటిది ఏంటంటే ఆ కర్మేలు పర్వతం మీద 450 మంది ఆ బయలు ప్రవక్తలతో వాదించాడు. యెహోవాయే దేవుడని వాదించినప్పుడు ఆయన వాదము గెలిచింది. ఆయన ప్రార్థన దేవుడు విన్నాడు, ఆకాశం నుంచి అగ్ని దింపాడు. కనుక ఆ రోజున ఏలియా ప్రార్థన విన్నటువంటి దేవుడు ఈ రోజున మన ప్రార్థన కూడా ఏది అవసరం అంటే అది ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఏలియా ఎలాంటి స్వభావమో మనలాంటి స్వభావం ఆయన కూడా ఉంది. ఆయన గొప్ప ప్రవక్త అనుకుంటే మనలాంటి స్వభావం ఆయన కూడా ఉన్నది. మనిషిలో కోపం ఉంటుంది, మనిషిలో పట్టుదల ఉంటుంది, మనిషిలో ధైర్యం ఉంటుంది, మనిషిలో పిరికితనం కూడా ఉంటుంది. పిరికివారు నా రాజ్యంలోకి వారసులు కాదన్నాడు. పిరికితనం అనేటువంటి దేవుని నమ్మలేని పిరికితనం, దేవుని నమ్మలేనటువంటి అధైర్యము మనలో ఉండకూడదని వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతూ ఉన్నాం. కాబట్టి రాజుల గ్రంథానికి మనం వెళ్ళినట్లయితే రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనం చదువుదా. ఒక్కరే చదవండి మైకున్న వాళ్ళు. అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరమందు యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నువ్వు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవీయగా, ఆహాబును దర్శించుటకై ఏలియా వెళ్ళిపోయాను. షోమ్రోనులో ఘోరమైన క్షామము కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించాను. ఈ ఓబద్యా యెహోవా యందు బహు భయభక్తులు గలవాడే. యెజబేలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా
గుహలో 50 మందిగా నూరుగురిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించెను. ఆహాబు దేశంలోని ఉదకదారులన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకొనుకుంటా గుర్రములను కంచెరగాడిదలను ప్రాణములతో కాపాడుడితే మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకోమని ఉపద్యాకు ఆజ్ఞించెను. కాబట్టి వారు దేశమంతటా సంచరింపవలనని చెరియొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒక వైపునకును ఉపద్య ఒంటరిగా ఇంకొక వైపునకును వెళ్ళిరి. ఉపద్య మార్గంలో పోవచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఉపద్య ఇతన్ని నెరిగి నమస్కారం చేసి, నా ఏలినవాడవైన ఏలియావు నీవే కదా అని అడుగగా, అతడు నేనే ఆయనని చెప్పి, నీవు నీ ఏలినవాడి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమనగా, అందుకు ఉపద్య, నేను చావగలనని నీ దాసుడినైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపనేలా? నేను చేసిన పాపమేమిటి? నీ దేవుడని యెహోవా జీవము తోడు నిన్ను చిట్టించుకొనవలనని నా ఏలినవాడు దూతలను పంపించినని జనమొకటైనను లేదు, రాజ్యమొకటైనను లేదు, అతడు ఇక్కడ లేడనియు అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణము చేర్చుతూ వచ్చిరి. నీవు నీ ఏలిన వారి చెంతకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. అయితే నేను నీ ఎదురుటి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియనని స్థలమునకు నిన్ను కొంచెం పోవును. అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతడు నన్ను చంపివేయును. అలాగే నాకు ఇవ్వద్దు. నీ దాసుడినైన నేను నీకు వినబడినది కదా. నేను యెహోవా ప్రవక్తల్లో 100 మందిని గుహకు 50 చెప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించి తిని. చాలమ్మా, తర్వాత చదువుదాం. చదవబడిన వాక్య భాగము అహాబరాజు యొక్క గృహ నిర్వాహకుడు. ఏమండి, ఏం పేరు ఆయన పేరు? అహాబు రాజు యొక్క గృహ నిర్వాహకుడు. ఏం పేరండి అమ్మ? ఏం పేరు? ఒబద్య. ఏమండి, యెజబెలు చాలా భయంకరమైనటువంటి రాణి. ఇశ్రాయేలు రాజు అహాబు, ఆయన భార్య యెజబెలు. ఆమె అన్య కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆమె యెహోవా ప్రవక్తలను హతము చేస్తూ ఉందట. 13వ వచనంలో యెహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా, నేను చేసినది నా ఏలినవాడవైనా నీకు తెలిసినది కాదా? నేను యెహోవా ప్రవక్తలను 100 మందిని గుహలో 50 మంది చొప్పున ఏం చేస్తున్నాడంటే ఆయన 100 మందిగా 50 మందిగా గుహలో వాళ్ళ దాసి. ఎందుకని? దొరికిన వాళ్ళు దొరికినట్టుగానే చంపేస్తుంది. ఎవరినమ్మా? దేవుని ప్రవక్తలని. ఎవరు? అహాబరాజు భార్య. అహాబు ఎవరు? ఇశ్రాయేలు రాజు. ఏమండి, అంత భయంకరమైనటువంటి కాలంలో ప్రవక్తలు, దేవుని ప్రవక్తల్ని దొరికినట్టే చంపేస్తుంది. ఆమె చంపించేస్తుంది. అలాంటి సమయంలో ఈ ఒబద్య, ఏమండి, ఈ ఒబద్య గురించి మనము జ్ఞాపకం చేసుకోవాలి, నేర్చుకోవాలి. ఒబద్య ఒక మంచి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఆయన రాజుగారి యొక్క గృహంలో నిర్వాహకుడు. అంటే ఆయన చెప్పకుండా ఏ కార్యం జరగదు. ఏమండి, ఆయన చెప్పకుండా రాజుగారి గృహంలో ఏ పని జరగాలన్నా, ఏ కార్యం జరగాలన్నా, ఏమండి, ఆయన లేకుండా జరగదు. గృహ నిర్వాహకుడు. ఆయన యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడంట. చూసారా, దేవుని ప్రవక్తలు, దేవుని నమ్మిన వారు ఎక్కడ దొరికితే అక్కడ చంపించేటువంటి కాలంలో ఆ కుటుంబంలోనే ఉన్నాడు. చాలామంది రహస్య క్రైస్తవులు ఈ దినాల్లో చాలా కుటుంబాలు యేసుప్రభుని నమ్మిన వాళ్ళు ఉన్నారు. కానీ యేసుప్రభుని నమ్మారని భర్తకే తెలియదు. స్తోత్రం చెప్పండి దేవునికి, హల్లెలూయా. భర్తకే తెలియదు.
తండ్రికే తెలీదు. పిల్లలు నమ్మిన సంగతే, పిల్లలు మందిరానికి వెళ్తున్నారన్న సంగతే తండ్రి లేని సమయంలో ప్రార్థనకి వెళ్ళేవారు కూడా ఉన్నారు, రహస్య క్రైస్తవులు. ఎందుకంటే ఆ విషయం తెలిస్తే ఏమండి ఆ తండ్రి చాలా ఘోరంగా వాళ్ళు శిక్షిస్తాడు. అలాంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఆ కాలంలో అహాబు రాజు యొక్క కాలంలో ఒబద్యా ఎంత యోగ్యుడో చూడండి, ఎంత త్యాగమూర్తో చూడండి. అలాంటి వాళ్ళు సంఘంలో ఈనాడు మన సంఘంలో కూడా ఉన్నారని చెప్పడానికి నేను అతిశయిస్తూ ఉన్నాను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళ లేకుండా ఏమండి శ్రమ నొందిన వాళ్ళకి కష్టాలు తీరవు. దేవుని సేవకులకి వాళ్ళ హస్తం ఎప్పుడు కూడా ఉంటుంది. ఒబద్యా లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు మన సంఘంలో కూడా ఉన్నారు. పేర్లు అవసరం లేదు కానీ ఏమండి. అయితే సంఘంలో యెజబెలు లాంటి వాళ్ళు లేకపోయారు అనడానికి కూడా అవకాశం లేదు. యెజబెలు చాలా రాక్షసు లాంటి మనిషి. అహాబు రాజుకి భార్య అయింది, ప్రవక్తలు చంపేసేదండి. తన దేవతలను తన దేవుళ్లను వాళ్ళ ప్రవక్తలనే ఎంతమంది అంటే కరిమేలు పర్వతం 450 మంది ప్రవక్తలను ఆమె పోషించేది. యెహోవా దేవుని యొక్క ప్రవక్తలను చంపించేసేది. అలాంటి సమయంలో దేవుడు ఎక్కడ పెంచాడు తెలుసా అండి? గృహ నిర్వాహకుడిగా ఉన్నటువంటి అహాబు రాజు యొక్క ఇంటిలో ఒబద్యాని దేవుడు పెంచాడు. 100 మందిగా ఒక గుహలో కనపడకుండా ఆ శ్రమ కాలంలో, హతసాక్షుల కాలంలో, ఏమంటే హతసాక్షుల కాలం, ఇప్పుడు మన కాలం ఏమంటాం? ఇప్పుడు మనకు ఇంతవరకు కూడా స్వేచ్ఛగా ప్రార్థనలు పెట్టాం. ఈదిన ఇంటింట, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి రాష్ట్రం, ప్రతి జిల్లా, ఏమండి. కానీ ఇప్పుడు కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉన్నాయి. ఏమండి ఇంత దివ్యమైన ఈ బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనము ప్రకటించకుండా అడ్డుకునే వారికి అర్థం చేసుకోలేని వాళ్ళు కూడా ఇప్పుడు కూడా ఉన్నారు. ఈ బైబిల్ అనేటువంటి దేవుని గ్రంథం ఎంత అద్భుతమైనటువంటి గ్రంథమో ఏమండి, అది అర్థం చేసుకోకుండా చాలామంది అది వక్రమంగా అర్థం చేసుకుంటున్నారు. సరిగా అర్థం అవట్లేదు వాళ్ళకి. ప్రకృతి సంబంధమైన మనుషులకు అర్థం కాదు. దేవుని యందు భయం ఉంటే అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మనం చెప్పవలసిన ధ్యానించవలసినటువంటి మాట ఏంటంటే, ఒబద్యా దేవుని యందు భయభక్తులు గలవాడని 3 అహాబు తన గృహ నిర్వాహకుడగు ఒబద్యాను పిలిపించాను. అంటే ఎవరు పిలిచారు? రాజు. అహాబు రాజు పిలిచి ఏమంటున్నాడంటే, కరువు ఎలాగుందండి? ఆ మాట అక్కడ ఉండదు చూడండి. కరువు అంటే చాలా ఎలాంటి ఏ వచనం బాబు? 2వ వచనం. షోమ్రోనులో ఘోరమైన క్షామం అంటే కరువు అన్నమాట. ఘోరం అంటే 3.5 సంవత్సరాలు పంట లేదు, మనుషులకు ఆహారం లేదు, మనుషులు నీళ్లు లేవు, పశువులకు ఆహారం లేదు. ఏమంటే భూమి అంతా కాలిపోతుంది. అలాంటి పరిస్థితిలో దేవుడు ఆకాశాన్ని మూసేశాడు, వర్షాలు కురిపించట్లేదు దేవుడు. అలాంటి సమయంలో ఆ కరువు దినాల్లో మనుషులు బిక్కుమంట జీవింతారు. ఎవరి ముఖాల్లో సంతోషం లేదు. కరువు, కాటకాలు, రుణాలు పెరిగిపోతున్నాయి. అలాంటి సమయంలో దేవుడు మరలా దర్శించాడు. 3.5 సంవత్సరాలు వర్షాన్ని బంధించి ఆ 3.5 సంవత్సరాలు జరిగిన తర్వాత మరి అహాబు ఏమంటున్నాడండి? అహాబు తన గృహ నిర్వాహకుడను ఒబద్యాను పిలిపించెను. ఈ ఒబద్యా యెహోవా యందు భయభక్తులు గలవాడై యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగాను 100 దాచి ఎలా పోషిస్తున్నాడు? ధనాగారంలోది ఏమైనా తీస్తున్నాడా? ఏమండి రాజుగారి యొక్క ధనాగారంలోది, రాజుగారి డబ్బులోది ఏమైనా తీస్తున్నాడు అంటారా? తన జీతంలోదే. స్తోత్రం చెప్పి అందరూ కూడా చప్పట్లు కొట్టండి. అందరూ చప్పట్లు కొట్టాలా? స్తోత్రం, హల్లెలూయా. ఏమండి హతులైపోతున్నారు దేవుని ప్రవక్తలు. తిండి లేదు, మళ్ళీ మాడిపోతున్నారండి. గృహంలో పెట్టి, అయ్యా మీకేం పర్వాలేదు, మీకు ఆహారం పంపిస్తాను, మీరు ఎక్కడే ఉండండి, యెజబెలు కనపడొద్దు, బయటికి రావద్దు, బయటకు వచ్చే రోజులు కాదు, బయటకు వచ్చి మిమ్మల్ని చంపించేస్తుంది. అలాంటి సమయంలో గుహలో వాళ్ళని 100 మందిగాను, గుహకు 100 మందిగాను, ఒక్కొక్క గుహకి 50 మందిగాను వాళ్ళని ఏర్పాటు చేసి వాళ్ళని పోషిస్తున్నాడు. ఎవరో తెలుసండి? ఒబద్యా. ఎంత మంచి మనిషి చూడండి. అతడు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడంట. ప్రియమైన వారులారా, ఇలాంటి వాళ్ళు సంఘాల్లో
ప్రతి సంఘంలో కూడా ఉపధ్యాయ లాంటి మనుషులు ఉంటారు, లేకపోతే సంఘం ముందుకెళ్దాం. సంఘానికి బలం లేదు, సంఘానికి ధైర్యం లేదు, సేవకుని ప్రోత్సాహం లేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మరి అలాంటి వాళ్ళని దేవుడు పుట్టింతాడు. ఇలాంటి వాళ్ళు ఉంటారు. ఒకవేళ అలాంటి వాళ్ళు లేకపోతే ఏలియా గారికి దేవుడు ఏమన్నాడు, కెరూతు వాకి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, అందులో నీళ్లు తాగన్నాడు. ఒక సందర్భంలో 17వ అధ్యాయంలో ఉంటుంది అది. కెరూతు వాకి దగ్గర అక్కడ ఉండంటే ఆ 3.5 సంవత్సరాలు చెరువులో నీళ్లు ఉంటాయండి. ఆ చెరువుల్లో నీళ్ళు ఎండిపోయినాయి, అక్కడ నీరు లేదు, ఎండిపోతే అలాంటి ఆ కెరూతు వాకి దగ్గర ఉన్నప్పుడు కాకులతో దేవుడు ఆహారం పంపించాడండి. స్తోత్రం చెప్పండి. మరొకసారి చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. హల్లెలూయా. కాకిలితో అతను భోజనం పెట్టాడు. ఎవరికే? కరువు దినాల్లో నా బిడ్డల్ని ఎలాగ పోషించుకోవాలో నాకు తెలుసు అంటున్నాడు దేవుడు. కరువు దినాల్లో కరువు ఉందా, కష్టముందా, ఏమంటే బాధలు ఉన్నాయా, ఎక్కడ చెప్పుకున్నా ఎవరైనా తీర్చే పరిస్థితి లేదా, కానీ దేవుడు వింటాడు. దేవా నా కరువు తీర్చును ఆయన, నా కరువులో నన్ను పోషించిన ఆయన, ఇదిగో నా కుటుంబంలో ఆధారం లేదు, నా యజమానుడు కష్టపడలేకపోతున్నాడు, నా యజమానుడు బలహీనుడైపోయాడు, బ్రతికే దిక్కు లేదు. అలాంటి సమయంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏదో ఒక ఏం చేస్తాడండి, జీవనాధారము ఆయన ఏర్పాటు చేస్తాడు. ప్రవక్తలకు కీడుగా కలిగే సమయంలో దేవుడు అహాబు రాజు, ఎవరైతే ఏ కుటుంబంలో అయితే ఏ రాజు అయితే ఏ రాజు భార్య అయితే ఆ యెజబెల్ రాణి దేవుని ప్రవక్తలను చంపింతుందో ఆ చంపించేటువంటి ప్రవక్తలకు భోజనం పెట్టేవాడు ఎక్కడ తయారు చేశాడండి దేవుడు? అహాబు రాజు ఇంట్లోనే తయారు చేశాడు దేవుడు. ఎంతమంది 100 మందిని పోషిస్తున్నాడండి ఆయన. ఏమండి ఆయన ఆ గృహ నిర్వాహకుడు, రాజుగారింట్లో గృహ నిర్వాహకుడు అంటే ఎవరో ఏమండి ఈ రోజున ప్రధానమంత్రి గారితో సమానం అన్నమాట. ప్రధానమంత్రితో సమానమైన రాజుగారింట్లోనే గృహ నిర్వాహకుడు అంటే ఆయన మొత్తం రాజరికంలో ఉన్నటువంటి పనులన్నీ ఆయన ద్వారా అవుతున్నాయి. అంటే ఇప్పుడు మన దేశంలో పనులను అవుతున్నాయంటే మన ప్రధానమంత్రి గారి ద్వారానే కదా. ఏమండి ఆయన ద్వారా మన ముఖ్యమంత్రి గారి ద్వారా అలాగా ఎలాగైతే జరుగుతున్నాయో అలాగనమాట అండి. ఆ సోమరోను పట్టణానికి ఏమండి ఆ సోమరోను పట్టణంలో అహాబు ఇశ్రాయేలుకి రాజు అయి ఉన్నాడు. ఆ రాజుగారి గృహంలో మరి అహాబు రాజుగారి గృహంలో ఓబద్యా యెహోవా యందు భయభక్తులు కలిగినవాడు. భయభక్తులు కలిగిన వాడంటే చంపించేస్తాడు అతను. యెజబెల్ చంపేస్తుంది. కానీ ప్రార్థన చేసుకుంటున్నాడు అన్న సంగతే ఆ యెజబెల్ రాణికి తెలుసా? తెలీదు. యెజబెల్ రాణికి తెలియదండి. తెలియకుండానే ప్రార్థన చేసుకుంటున్నాడు, తెలియకుండానే సహాయం చేస్తున్నాడు. ఎంత అద్భుతం అండి. చూసారా, పరోరాజు ఎబ్రీలి యొక్క పిల్లలందరూ చంపమని చెప్తే ఆ నైల్ నదిలో పడేసేసేవారట కన్నా పిల్లల్ని, మగ పిల్లల్ని. అలాంటి సమయంలో మోసేని ఎక్కడ పెంచాడు తెలుసా దేవుడు? చెప్తారా అమ్మా చెప్పండి. మోసేని ఎక్కడ పెంచాడు దేవుడు? పరోరాజు ఇంట్లోనే పెంచాడు. ఎబ్రీలి యొక్క పిల్లల్ని, మగ పిల్లల్ని చంపేయండి, కానుపు పీటల మీద చంపేయండి అన్నాడు ఆ దుర్మార్గుడైన రాజు. పసిబిడ్డల మీద తన ప్రతాపం చూపించాడు. పసిబిడ్డలు ఏం చేశారండి ప్రియమైన వాళ్ళారా? అలాంటి సమయంలో మోషేని దేవుడు ఎక్కడ ఏర్పాట్లన్నీ పరో ఇంట్లో పెంచడానికి పరో కుమార్తె ఆ బిడ్డని ఇష్టపడింది. అయ్యో ఎంత అందంగా ఉన్నాడు, ఇంత అందమైన బిడ్డను ఏదో రకం పెంచాలి అని కోరిక బుద్ధి పుట్టించాడు దేవుడు. ఆ పరో రాజు గారి ఇంట్లోనే పెంచాడు. పెంపకం అక్కడ జరిగింది, తల్లి పెంచింది, ఆ ఏర్పాట్లు దేవుడే చేశాడు. కాబట్టి చూడండి, శత్రువులైనటువంటి ఈరోజు యేసుప్రభు నాకు ఇష్టం లేదనేటువంటి ఇంటి యజమానుడు, ఏమండి యేసుప్రభు అంటే నాకు అస్సలు ఇష్టం లేదు, యేసుప్రభు పేరు తీసినాడు బగ్గును మండిపోతుంటారు కొంతమంది. అలాంటి వాళ్ళలోనే ఆ ఇంట్లోనే తన భార్య మారిపోయి ప్రార్థన చేసే, అంటే రహస్య క్రైస్తవులు ఉండిపోయారు గృహాల్లో, బయటికి రావటం లేదు. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళకి వస్తే ఈ మందిరం చాలదు. మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తే, సువార్త విన్న వాళ్ళందరూ కూడా వచ్చినట్లు ఈ స్థలాలు సరిపోవు, మందిరాలు సరిపోవు. కానీ అలాగ రహస్యంగానే ఉండిపోయారు ప్రియమైన వాళ్ళారా. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం. ప్రభువారు అన్నారు, మీరు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. గమనించండి ఈ మాట, వినబడేలా చదువమ్మా. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని
అదే అండి పేతురుతో చెప్పడం జరిగింది. చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆత్మ సిద్ధమే కానీ అనండి, అందరూ కూడా అనండి, ఆత్మ సిద్ధమే కానీ శరీరం ఒప్పుకోవట్లేదట. ప్రార్థన చేయాలంటే శరీరం ఒప్పుకోవట్లేదు. దేవుళ్ళో బ్రతకాలంటే శరీరానికి ఇష్టపడటం లేదు. ఏమండి, ప్రతిదానికి కూడా దేవుని కార్యాలకి శరీరమే అడ్డు. నీ భక్తికి నీ శరీరమే అడ్డు. నువ్వు పాడైపోవడానికి నీ శరీరమే కారణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనసును పెట్టండి, వాక్యం అందరూ వింటున్నారా? విన్నవారు అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు పాడైపోవడానికి నీ శరీరమే కారణం. నీవు పాడైపోవడానికి నీ శరీర కోరికలే కారణం. చాలా గృహాలు పాడైపోవడానికి, జీవితాలు పాడైపోవడానికి వారి శరీర కోరికలే కారణం. కాబట్టి ఇక్కడ ప్రభువారు ఏమన్నారంటే ఆత్మసిద్ధమే కానీ శరీరం సహకరించట్లేదు. ఇందా మన మాట చదివాము ఏంటంటే ఏలియా కూడా మన వంటి స్వభావం గలవాడే. ఏంటి మన స్వభావం? అంత ధైర్యవంతుడు కూడా పిరిగితనం వచ్చేసింది. ఒక శబ్దం చేసింది. యెజబెల్ రాణి ఏమందంటే, తెల్లారేటప్పటికి నీ తల తీసేయకపోతే దేవుడు నాకు గొప్ప కీడు కలగజేయను కాకని శబ్దం చేసింది. అహాబ్ రాజు భార్య యెజబెలు. అప్పుడు ఆయన ఏం చేశాడో తెలుసా అండి? అరణ్యంలోకి పారిపోయాడు. పారిపోయి ఏ చెట్టు అండి? ఏ చెట్టు దగ్గర కూర్చున్నాడు ఆయన? బదరి వృక్షం. జ్ఞాపకం ఉంచుకుంటలేదు, చదవట్లేదు మీరు బైబిల్. ఏమండి, బదరి వృక్షం కింద కూర్చున్నాడంట. కూర్చుని మరణాపేక్ష గలవాడై ఆయన ఏం చేశాడు? ఇంత మట్టుకు చాలు నాయనా, నా ప్రాణం తీసేసుకో, ఎందుకయ్యా, ఇంక నేను ఇంతవరకు సేవ చేసిన చాలయ్యా, ఆ యెజబెల్ తెల్లారిటోళ్ళు నన్ను ఎలాగే చంపేస్తుంది, నా ప్రాణం తీసేసుకో అంటున్నాడు. ఏమండి, దేవుడు ఒక రకంగా సగం బాధపడ్డాడు. ఏమండి, ఏలియా యొక్క అజ్ఞానానికి, ఏలియా అంత జ్ఞానం ఏలియాకి రాలేదు. దేవుని మనసు తెలుసుకున్నంత పరిపూర్ణత ఆయనకి ఇంకా రాలేదు. ఏలియా గారు అంత గొప్ప ప్రవక్త, ఆకాశం నుంచి అగ్గి దిగినా ఏమండి దేవుని మనసు అర్థం చేసుకున్నంత మనసు ఆయనకి రాలేదు. దేవుని మనసులో ఇంకా తెలియదు ఆయనకి. అసలు ఏలియాకు మరణమే లేదు భూమి మీద. అందరూ చప్పట్లు కొట్టండి. ఏలియా చనిపోయాడా? ఏమండి, ఏలియా చనిపోయాడా? ఏలియాకి మరణమే లేదు. కుమారుడా, నువ్వు మరణం అంటే భయపడిపోతున్నావు. 450 మందిని అక్కడ ఎదిరించావు. ఏమండి, 450 మందిని ఎదిరించినప్పుడు ఒక్క రాణి మాట విని నువ్వు పారిపోతున్నావు. అసలు నీకు మరణమే లేదు అన్నటువంటి సంగతి నీకు తెలుసా? మరణమే లేదు ఏలియాకి. దేవుడు వచ్చి అగ్ని రథాల మీద ఆయన తీసుకెళ్ళిపోయాడు. ఏమండి, ఆ శరీరంతోనే, ఏమండి, ఆయన శరీరమే దేవుని యొక్క అగ్ని రథాలెక్కేసి పరలోకం వెళ్ళిపోయాడు ఆయన. మరణం లేకుండా హానోకు కూడా దేవుడు వచ్చి తీసుకెళ్ళిపోయాడట. హానోకుని కూడా దేవుడు అలాగే తీసుకెళ్ళిపోయాడు. శరీరంతో వెళ్ళారా, శరీరం లేకుండా వెళ్ళారంటే ఏమండి, మోసే అని దేవుడు ఎక్కడ చనిపోయినప్పుడు ఎక్కడ ఎవరు సమాధి చేశారో ఎవరికే తెలియదు అన్నాడు. అంటే ఎవరో మనుషుల్లో ఎవరికి తెలియదు అన్నారు. అంటే ఆ దేవుని ఆధీనంలో జరిగింది అది. గమనించినట్లయితే ఇక్కడ ఏలియా మన వంటి స్వభావం గలవాడే. అంటే ఆయనలో ఏముంది? పిరికితనం. పిరికి వారు నా రాజ్యములకు వారసులు కాదన్నాడు. దేవుణ్ణి నమ్మడానికి చాలామంది పిరికితనం వచ్చేది. దేవుణ్ణి నమ్మితే ఏమైపోతాం బాబు, ఇవన్నీ చేయగలమా మనం? ఈ ఆచారాలను చేయగలమా? ఈ ఆచారాలన్నీ వదలగలమా? ఏమండి, అందరికీ తెలిసేలా బ్రతకగలమా? నేను నమ్మితే నా భర్త ఏమనుకుంటాడో, నా బంధువులు ఏమనుకుంటారో, ఈదులోంచి ప్రార్థనకి వెళ్తే ఏమనుకుంటారో, నా పరువు ఏమవుతుంది? చాలామంది ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటారు. ప్రేమైన వాళ్ళారా, వారు ఇంకా చీకట్లోనే ఉండిపోతే వాళ్ళు ఎంత మాత్రం కూడా దేవుని బిడ్డలకు కాలేరు. రహస్య క్రైస్తవులుగా ఉండిపోతే వాళ్ళు దేవుని బిడ్డలకు కాలేరు. ఏమండి, తెగింపు రావాల. బ్రతుకుట క్రీస్తే. పూర్తి చేయరమ్మా. బ్రతుకుట క్రీస్తే. అందరూ అలా ఒకరంటే ఎలా కుదురుతుంది? బ్రతుకుట క్రీస్తే. గట్టి కంటలేదు మీకు జంకు ఉందాం కానీ. ఏమండి, బాగా వినబడిలా చెప్పండి. బ్రతుకుట క్రీస్తే. అదండి, అంత ధైర్యం ఉండాలి. చావు అంటే దేవుడు అన్నాడు, సింపుల్గా అన్నాడు, అది నిద్ర అన్నాడు. ప్రభు ఏమన్నారు? నిద్ర. చావు అంటే ఏంటంటే దేవుని దృష్టిలో నిద్ర. తన యందు నిద్రించిన వారిని ఆయన తిరిగి లేపుతాడు. ఆయన అది మరణం కాదు. మరణం అనేది నిజమైన మరణం మన ప్రభు పొందేశారు. మనకు మరణం లేదు. ఏ మరణం లేదు. మనకు భౌతిక మరణం ఉంది, దాని పేరు నిద్ర. నిజమైన మరణం మనకు లేదు. రెండవ మరణం, అది అగ్ని గంధకాలతో మండు గుండము, అది రెండవ మరణం.
కాబట్టి ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. ఇక్కడ ప్రభు ఏమన్నారు? ఆత్మలో ఉందంటే విశ్వాసం, లోపల ఉందంటే. చాలామంది మనసులో ఉంటుంది కానండి, పాస్టర్ గారండి గుడికి రాలేకపోతున్నానండి. అమ్మా ఎక్కడ రాలేకపోతున్నాను? మనసులో ఉంటుందట. మనసులో ఉన్నది పని చేస్తుందా? మనసులో నువ్వు భోజనం చేయి, తిన్నాను అనుకో, ఏమండి రోజు నీ మనసులో అలాగ అనుకుంటే, తినకుండా నోరు మెదపకుండా నోట్లో ముద్దట్టకుండా మనసులో అనుకో, చచ్చిపోరా? మనసులో అనుకోవడం ఏంటండి? చూసారా? ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనం, శరీరం సహకరించడం లేదంట. శరీరానికి ఎన్నో ఆటంకాలు పెట్టేస్తుంది శరీర సౌకర్యాలు కుదరవని చాలామంది ఏం చేస్తారు? ప్రార్థన మానేస్తారు. శరీరానికి ఆహారం ఎక్కడ తక్కువ అవుతుందని, శరీరానికి భోజనాలు ఎక్కడ తక్కువ అవుతాయని, చుట్టాలకి భోజనాలు ఎక్కడ తక్కువ అవుతాయని, లేకపోతే మనకు వచ్చేది ఇబ్బంది అయిపోతుందని. ఏమండి ఇబ్బందులు వస్తే రానివ్వండి, దేవుని గురించి ఇబ్బందులు పడితే అది ధన్యకరం కాదా? దేవుని గురించి ఇబ్బందులు పడితే అది ధన్యకరం కాదా? దేవుని వెంబడించడం అది గొప్ప భాగ్యం కాదా? నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుళ్ళు నువ్వు నమ్మడం అది గొప్పతనం కాదా? అది అతిశయ కారణం కాదా? కాబట్టి చాలామంది శరీర స్వభావం కలిగిన వారు ఎంత మాత్రం వారి దేవుని సంతోషపెట్టలేరట. దేవుని శరీర స్వభావం గలవారు రోమాపత్రిక 8వ అధ్యాయంలో అక్కడ ఉంటుంది. శరీర స్వభావం కలిగిన వారు దేవుని ఎంత మాత్రం వారు సంతోషపెట్టలేరని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో అమ్మా చెప్పాలా? వచనం చెప్పాలా? ఆరో వచనం చదవమ్మా. ఆత్మానుసారమైన మనసు చూడండి 7వ వచనం. శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రములకు లోబడదు, ఏమాత్రం లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. అదండి, శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచజాలరట. ఎంతమంది శరీర స్వభావం ఉంది ఇక్కడ? శరీరానికి ఇబ్బందులు వస్తారా? శరీరానికి ఇబ్బంది లేకుండా ఉంటుందా? లోకంలో బ్రతికినా ఇబ్బందులు ఉంటాయి, దేవుళ్ళలో బ్రతికినా ఇబ్బందులు ఉంటాయి. లోకంలో బ్రతికినా మరణం ఉంటుంది, దేవుళ్ళలో బ్రతికినా మరణం ఉంటుంది. లోకంలో ఉన్న వ్యాధులు బాధలు ఉంటాయి, దేవుళ్ళలోనూ కూడా ఉన్నవాళ్ళు ఉంటాయి. కానీ దేవుడిని నమ్మిన వాళ్ళకి నిత్య జీవం, దేవుడిని నమ్మకపోతే నిత్య నరకం. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి. నమ్మిన వారు చెప్పండి హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మితే ఆ నష్టం, ఆ నాశనం, ఆ నరకం నీకు ఉండదు, కొట్టివేయబడుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్మకపోతే ఏమండి నరకము నిత్య నాశనం అని బైబిల్ ఖచ్చితంగా చెబుతుంది. ప్రియమైన వాళ్ళారా, మనము శరీర స్వభావం కలిగిన వారిగా మనం ఉండడానికి వీలు లేదు. శరీరం ఏం చేస్తుంది? ఏలియా శరీరము ఆయన ఏం చేసిందంటే భయం వచ్చేసింది, ఎక్కడ లేని భయం. 450 మందిని ఎదిరించాడు. ఆకాశం నుంచి అగ్ని దిగును కాకన్నాడు. అగ్ని దిగింది. అంత గొప్పవాడు యెజబెలు శబ్దం చేస్తే పారిపోతున్నాడు. అడవిలో పారిపోయి ఇంత మట్టుకు చాలనైనా చంపినైనా అని ప్రార్థన చేసుకుంటున్నాడండి. చంపేయమని ప్రార్థన చేశాడు. అలాగే యోనా ఏం చేశాడండి? ఇంత మట్టుకు చాలనైనా నేనేమో పట్టణాలు చంపేస్తాను, నన్ను నువ్వే చంపే, అదేదో నీ చేతుల్లో చచ్చిపోతానా అని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది ఇది ఏంటంటే పిరికితనం. ప్రభు ఏమంటున్నాడు? ఎంత బలవంతుడైనా నన్ను నమ్మి నువ్వు పిరికిదానిగా ఉంటే, పిరికివాడిగా ఉంటే నా రాజ్యం నువ్వు ఎక్కడొస్తావు? పిరికివారు నా రాజ్యమునకు వారసులు కాదంటున్నాడు దేవుడు. పిరికివారు నా రాజ్యానికి రారు అంటున్నాడు. కాబట్టి మనకు ధైర్యం ఉండాలి. దేవుణ్ణి నమ్మేటువంటి విషయంలో మనకి ధైర్యం ఉండాలి అని మనం నేర్చుకుంటున్నాం ప్రియమైన వారులారా. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ అధ్యాయం అమ్మ 16వ వచనం. అందరూ చదివితే ఎలాగమ్మ? మైకున్న వాళ్ళు చదవండి. మా బాహ్య పురుషుడు కృషించులను, ఆంతర్య పురుషుడు దినదినము అదండి. ఏంటంట? బాహ్యము, ఆంతర్యము. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. చెప్పండి అమ్మా. బాహ్యమైన శరీరము, ఆంతర్యమైన ఆత్మ. ఏమండి 2 ఉన్నాయి మనిషిలో. ఏమండి శరీరం, ఆత్మ, ప్రాణం. ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి మనం ఏం చేస్తాం అమ్మా?
చెప్పండి, అందరూ మనసు పెడుతున్నారా? ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తాం మనం? కొన్నిసార్లు పేతురు గారు ఏం చేశారు ప్రాణాన్ని కాపాడుకోవడానికి? పేతురు గారు ఏం చేశారమ్మా? అబద్ధం ఆడేసి ప్రాణాన్ని కాపాడుకోవాలనుకున్నాడు. కానీ నరకానికి అతను చేరువైపోయాడు. నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకును అని ప్రభువు చెప్పారు ముందే. కానీ పేతురు ఏం చేశాడు? పని వచ్చినటువంటి సరిగ్గా సమయం వచ్చే టయానికి ఆయన ఏం చేశాడమ్మా? ఏం చేశాడు? అబద్ధం. ప్రభువా నాకు అస్సలు తెలియదండి, ప్రభు అంటే నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదు, ప్రభు అంటే ఎవరు అన్నాడు. అబద్ధం ఆడేశాడు. 3 సార్లు అబద్ధం ఆడేటోడు కోడి కూసింది. అవునా? ప్రాణాన్ని కాపాడుకునే విషయంలో అబద్ధం వచ్చేస్తుంది కొంతమందికి. కానీ పేతురు గారికి అలాగ వచ్చింది. కొంతమంది కూడా అబద్ధాలు వచ్చినాయి. కొంతమందికి ఇప్పటికీ అబద్ధాలు ఆడే అలవాటు ఉంటే మానుకోండి. అబద్ధం అనేటువంటిది ప్రాణం ఏం చేస్తుంది? ప్రాణం మీదకి వస్తుంది. నీకు కష్టం రావచ్చు, నష్టం రావచ్చు, దేవునికి దూరం అయిపోవచ్చు, ఆ పవిత్రమైన భక్తి అంతా కూలిపోవచ్చు ఆ ఒక్క అబద్ధంతో. కాబట్టి అబద్ధం ఆడడానికి సాహసించొద్దు. ఏమండి? కాబట్టి ఇక్కడ మనం చదువుతున్నాం, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రోమా సంఘానికి ఏం చెప్తున్నాడంటే, మా బాహ్య పురుషుడు కృషించున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము. ఏమండి అమ్మా, మీ ఆత్మలు దినదినం ఎదుగుతున్నాయా? దేవుళ్ళో ఎదుగుతున్నాయన్న వాళ్ళ స్తోత్రం చెప్పండి. ఏమండి? చాలా సంవత్సరాలు అయింది కదా బాప్తిసం తీసుకున్నప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగుందో నా ఆత్మ అని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆత్మకేమి లేదు, ఫలభరితం లేదు, నూతనపరచడం లేదు, పరివర్తన లేదు, పరిపూర్ణత లేదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ అలాగ ఆగిపోతే ఏముందండి? స్వస్థ ఉందా? మేలుందా? దేవుని దర్శనం ఉందా? వాక్యం ఉందా? ఏమండి? దినదినము ఏమవుతుందంటే ఆత్మ, ఈ ఆత్మకి అభివృద్ధి చెందాలంటే శరీరం అడ్డు రాకూడదు, శరీర కోరికలు అడ్డు రాకూడదు. శరీరం ఆత్మకి, ఆత్మ శరీరం ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉందని గలతీ సంఘానికి పౌలు గారు చెప్పడం జరిగింది. మనం ఎలా జీవించాలి చెప్పండి? ఆత్మానుసారంగానా, శరీరానుసారంగానా? శరీరానుసారంగా ఉన్నవాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టలేరు, ఎప్పుడు దేవుణ్ణి ఏడిపించడమే పని. ఏమండి? శరీరానుసారంగా ఉన్నవాళ్ళు దేవుణ్ణి ఏడిపించడమే పని. దేవుళ్ళు వాళ్ళని బట్టి దుఃఖింతాడు, వాళ్ళని బట్టి బాధపడతాడు. కాబట్టి మన శరీరం ద్వారా, మన ఆత్మ ద్వారా, మన ప్రాణం ద్వారా కొన్ని ఇబ్బందులు వచ్చినా, కరువులు వచ్చినా, నిందలు వచ్చినా ఏమండి మనం దేవుణ్ణి సంతోషపెట్టడమే మనకి ముఖ్యమైనదిగా ఎంచుకోవాలి. అది కదండి, వాళ్ళు ఎవరో చెప్పారండి ఇక ఏమనుకోకండి ఈసారికి అంటారు చాలామంది. ఏమనుకుంటామేంటి? వాళ్ళు ఎవరో చెప్పేశారండి, కుదరనో లేదండి, ఇంకా అలా చేసానండి, ఇంకా అలాగ సహకరించేసానండి, ఇంకా అలా చేశాను, వాళ్ళతో వెళ్ళిపోయానండి. ఏమండి అదేం మాట అండి? అవకతవకల జీవితం, అపవిత్రమైన జీవితం అయిపోతుంది. జీవితాన్ని అపవిత్రపరచుకోకూడదు. దేవుని మాటని ఎప్పుడైతే నిరాకరించామో, తిరస్కరించామో అప్పుడు జీవితం నిలువెల్లా కూడా ఏమైపోద్ది? కట్టిన భక్తి అంతా కూలిపోద్ది. అప్పుడు భక్తుడు అనరు, దేవుడు భక్తుడా అని పిలవడం, భక్తిహీనుల లెక్కలోకి వెళ్ళిపోతాం మనం. కాబట్టి ప్రేమని వల్లారా, ఈ అపోస్తలుడైన పౌలు గారు ఈ విధంగా చెప్పారు, దినదినం మా ఆత్మ నూతన పరచబడుతుంది. ఏమంటున్నాడండి? మా శరీరము కృషించిన, మా బాహ్య పురుషుడు కృషించిన, మా ఆంతర్య పురుషుడు దినదినము ఏం చేస్తున్నాడు? నూతన పరచబడుతున్నాడు. ఆ వాక్యము పూర్తి చేసుకుందాం చూడండి. తర్వాత కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 13, 14 వచనాలు చదవండి. చదవమ్మా. ఆ పై మాట ముందు చదివిన మాట చదవమ్మా. మేము వెర్రివారమైతిమా దేవుని నిమిత్తమే. ఏమంటే దేవుడిని నమ్ముకున్నాక ఇలాగైపోయింది ఇప్పుడు, ఈ నోరు ఆకులు ఎగనంట, అయ్యో ఇలాగైపోయింది, పిచ్చిదాని కింద అయిపోయింది అంటారు చాలామంది. నిజంగా భక్తి చేసేవాళ్ళు పిచ్చోళ్ళే అమ్మా. నిజంగా భక్తి చేసేవాళ్ళు ఎలా కనపడతారో, దేవుని మాట మా చెడ్డ శాస్త్రం కింద తీసుకుంటే నీకు ఇంత శాస్త్రం ఏంటమ్మా బాబు అంటారు చాలామంది. అవును నిజమే. మరి దేవుని మాట నమ్మే విషయంలో మనం ఎలా ఉండాలండి? చాలా గట్టిగా ఉండాలి. దేవుణ్ణే గెలిపించాలి, దేవుణ్ణే సంతోషపెట్టాలి. కొంతమంది దేవుణ్ణి ఏడిపించి మనుషులు సంతోషపెడతా ఉంటారు, మనుషులు పొగుడుతూ ఉంటారు. రోజంతా మనుషులు పొగుడితే ఏమండి అది దరిద్రం కాదా?
నువ్వు మనుషులు మెచ్చుకో, మనుషులు ప్రేమించు, అంతకంటే ముందు దేవుణ్ణి ప్రేమించు, అంతకంటే ముందు దేవుణ్ణి మహింపరచు, మనుషులను ప్రేమించు, తప్పేమీ లేదు. అది నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించమని ఉంది కదా, ఏమండి? అలాగా మనుషుల్ని పొగడొద్దు, మనుషుల్ని ఆరాధించొద్దు, మనుషులు పడిపడి దండాలెట్టొద్దు. ఇది నమస్కారం చేయను నేను, మా యూదులకి ఇది ధర్మం కాదన్నాడు మొర్దెకై. అక్కడ గొడవ వచ్చింది కదా, రానివ్వండి, దేవుని శక్తి ఏదో అక్కడ తెలియపరచబడుతుంది. కనుక ఇక్కడ వాక్యం మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రేమ అమ్మా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారం అంటే దేవుని బిడ్డలకి ఏ బుద్ధి ఉండాలమ్మా? ఏమండి, శరీరానికి స్వస్థ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, ఎలాగో పడతాం, కానీ బుద్ధికి మట్టుకు ఏముండాలా? ఏమండి, బుద్ధికి ఏముండాలమ్మా? స్వస్థత ఉండాలి. శరీరానికి ఒకవేళ లేకపోవచ్చు, ఆలస్యంగా రావచ్చు, కానీ బుద్ధి మట్టుకు ఏమండి స్వస్థ బుద్ధి ఉండాలట, మంచి బుద్ధి ఉండాలన్నమాట. అదే ఆయన మాట్లాడుతున్నారు. చదవమ్మా. ఏమండి, క్రీస్తు ప్రేమ మమ్మల్ని ఏం చేస్తుంది? బలవంతం చేస్తుంది, బలవంత పెడుతుందంట. లెగో ప్రార్థన చేయి, ప్రార్థనకి వెళ్ళాలా. ఏమండి, ఆ ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మ ఏమండి ఊరుకోవట్లేదంట. క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు ఆత్మ అని ఉంటుంది. ఎక్కడ? ఫిలిప్పీ పత్రికలో ఉంటుంది క్రీస్తు ఆత్మ. ఏమండి, క్రీస్తు ఆత్మ ఫిలిప్పీ పత్రికలో అక్కడ ఉంటుంది, క్రీస్తు ఆత్మ అని ఉంటుంది. ఎక్కడమ్మా? 1వ అధ్యాయము 20వ వచనంలో, నేను మిగిలి అపేక్షించుచు నిరీక్షించున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ కలుగుట వలన అదండి. ఎవరాత్మ అండి? యేసుక్రీస్తు యొక్క ఆత్మ. ఆత్మ ఎవరిదే? యేసుక్రీస్తు యొక్క ఆత్మ. అంటే ఇక్కడ క్రీస్తు ప్రేమన్న ఆత్మన్న ఒకటే కదా, ఏమండి? ఆయనలో ఉన్నటువంటి ప్రేమతత్వం ఆత్మ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఏమండి, బలవంతం ఎప్పుడు కూడా క్రీస్తు యొక్క ఆత్మ మనల్ని రగిలిస్తూ ఉంటుంది, మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది, మనల్ని ఉజ్జీపడుతూ ఉంటుంది, మనల్ని చల్లారిపోనివ్వదు. ఏమండి, ఎప్పుడు కూడా దేవునికే ఘనత, మహిమ, ప్రభావాలు అర్పింపమంటూ చెబుతూ ఉంటుంది దేవుని ఆత్మ. కాబట్టి మనం ఏమండి అపోస్తలుడైన పౌలు గారు అన్నట్లుగా మనం దేవుని యొక్క ఆత్మతో మనం ఏం చేయాలా? ఆత్మ ప్రేరేపణ ఉండాలా. ప్రతి బిడ్డకు కూడా ఆత్మ ప్రేరేపణ ఉంటేనే, క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ప్రియ దేవుని విశ్వాసులారా, గమనించినట్లయితే ఇంతవరకు మనం చదివినటువంటి వాక్యాన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఏమండి, క్రీస్తు ఆత్మ ఎప్పుడైతే నువ్వు ఆత్మకు చోటిచ్చావో అప్పుడు ఏమవుతుంది? ప్రతి దినము నిన్ను సిద్ధపరిచేది ఎవరో? క్రీస్తు యొక్క ఆత్మ. ఎవరు నేను సిద్ధపరచరు. క్రీస్తు యొక్క ఆత్మ. ఇప్పుడు ఆత్మలోనే, ఆత్మయుగంలోనే ఉన్నాం. ఇప్పుడు మన దేవుని రాజ్యానికి సిద్ధపరిచేది ఎవరో? దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంటే నువ్వు ప్రార్థన చేయగలవు, దేవుని ఆరాధన చేయగలవు, దేవుళ్ళు ఎదగలవు. ఏమండి, అవన్నీ కూడా ఆత్మ వల్లనే జరుగుతాయి. కాబట్టి ఏలీ యొక్క ఆత్మ గలవాడు అని ఉంటుంది బైబిల్లో. ఏలీ యొక్క ఆత్మ గలవాడిగా పుట్టాడంట. ఎవరో? బాప్టిస్మిచ్చు యోహాను గారు. స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఏలియా ఏ ఆత్మ పొందాడో, పరిశుద్ధాత్మ పొందిన ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన వాడే అని రాయబడదు. ఎంత భక్తుడైనా, అపోస్తలుడైన పౌలు గారు అంటారో కొరింథీయులకు రాసిన పత్రికలో, ఏమండి నేను ప్రేమ లేని వాడినైతే మ్రోగేడు కంచు లాంటి వాడిని అంటాడు. ఏమండి, కొండలను పెకలింపగల, ఏమండి అమ్మా ఆ మాట ఏంటది? అలాగా ప్రవశించు కృపావరములు కలిగి మర్మములన్నీ కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడినైనను ప్రేమ లేని వాడినైతే వ్యర్థం అయిపోతుందండి. బ్రతుకంతా కూడా వ్యర్థం అన్నాడు. కాబట్టి క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి, క్రీస్తుని గురించి భక్తి మనలో ఉండాలి.
చూడండి, ఏలియా ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు, పిరికితనం వచ్చేసింది, అరణ్యంలో పారిపోయాడు. ఒక్క మనిషి బెదిరింపు, రాణి అయినా ఆవిడ కూడా మనిషే కదా. ఏమండి, ఈవిడెంత 400 మంది బయలు ప్రవక్తలను ఎదిరించిన అనుకున్నాడా? అనుకోలేదు. కానీ తనకు మరణం లేదన్న సంగతి ఆయన తెలుసా? ప్రభు నా పరిస్థితి ఏంటి ఆయన ప్రార్థన చేశాడా? ఆ కర్మేలు పర్వతం ప్రార్థన చేశాడు, అగ్ని దిగొచ్చునుగా. కానీ వచ్చింది అగ్ని. మరి ఆమె ఏమండి శపథం చేసినప్పుడు ప్రార్థన చేయాలి కదా. ఏంటి తండ్రి ఏమిటి ఎలా ప్రార్థన, తెల్లారడం నా తల తీసేస్తుందంట అని అంటే దేవుడే చెప్పును, సంగతి ఏదో దేవుడే చెప్పును. కానీ చెప్పేవారికి ఆగలేదు, పారిపోయి అడవిలో పారిపోయి ఒక చెట్టు కింద కూర్చుని ఇంక చాలనైనా చంపినైనా తీసుకుని అయినా ప్రార్థన చేస్తున్నాడు. అది అవసరమైన ప్రార్థన దేవుడు విన్నాడా? ఆ ప్రార్థన వినలేదు. ఏలియా ప్రార్థన అక్కడ వినలేదు. ప్రాణం తీసేసుకుని ప్రార్థన చేశాడు, కానీ వినలేదు. ఇంకా నీకు పని ఉంది అన్నాడు. ఒక్క పూట భోజనం పెట్టాడు. ఈ భోజనం బలము చేత 40 రోజులు నువ్వు ప్రయాణం చేయాలన్నాడు అక్కడ. ఒక్క పూట భోజనం చేత, భోజన బలము చేత అని ఉంటుంది అక్కడ. 40 దినాల ప్రయాణం ఉంది. ఎక్కడికండి? ఎక్కడికి వెళ్ళాలా? ఎలీషా దగ్గరికి వెళ్ళాలి. ఎలీషాని అభిషేకం చేయాలి. ఆ పని అప్పచెప్పాడు. ఎంత పని ఉండగా ప్రాణం తీసేసుకుని అయినా ఇంక చాలు అయినా. ముసలోళ్ళు కూడా ఏమంటారో, ఎందుకు ఉంటున్నావు అయినా, ఎందుకు ఉంటున్నావు? నీకు ఇచ్చిన ఆయుష్ ఎక్కడ పోద్దమ్మా? దేవుడు ఇచ్చిన ఆయుష్ వరకు బ్రతకాలా, ఇసుకోకూడదు, బాధపడకూడదు. దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో ఒక క్షణం కూడా తగ్గదు అక్కడ. దేవుడు ఎంత ఆయుష్ ఇచ్చాడో అంతా సాక్షిగా ఉండవలసిందే. నువ్వు కలలుగాను ప్రార్థన చేయి, విజ్ఞాపన చేయి. నీ కొడుకులు, కూతుళ్ళు, మనవరాలు అందరూ గురించి ప్రార్థన చేయి అంటాను. ముసలోళ్ళకి నేను చెప్తాను. చూసారా, ప్రార్థన చేయాలి మనం. ప్రార్థన రాదనే పరిస్థితి రానివ్వకండి ఎవరు కూడా. ఏమండి, ఈ ప్రార్థనలు ఇంచుమించు 25 రోజులు అంతా అయిపోయి ఇంక 20 రోజులు ఉన్నాయి. ఏమండి, 20 రోజుల్లో ఏమండి చాలామంది ప్రార్థన నేర్చుకోవట్లేదు, చేయట్లేదు. ప్రార్థన చేయకపోతే దేవునికి మీకు ఎటువంటి సంబంధం లేదు. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఆలకించి వాడు సర్వశరీరుని యొద్దకు వచ్చేదరు అన్నట్టు. ప్రార్థన చేయాలి ప్రతి వారు కూడా. కాబట్టి ప్రతి పూట ప్రార్థన చేయాలి. వాక్యం చదువుచిన వాళ్ళు చదవండి, చదువు లేని వాళ్ళు అయితే చదివించుకోండి, వినండి. ఏమండి, మనకి అనుదినం ప్రార్థనలు జరుగుతున్నాయి కదా. ఈ ప్రార్థనల గురించి కూడా మనం ఆఖరుగా ప్రకటిద్దాం. మరి ఇంతవరకు చదవబడినటువంటి మాటను బట్టి క్రీస్తు ప్రేమ నిన్ను బలవంతం చేస్తుందా అని అడుగుతున్నాను నేను ఆఖరుగా. క్రీస్తు ప్రేమ లేగో ప్రార్థన చేయి అని అంటుందా? క్రీస్తు ఆత్మదేవుడు అలాగ అంటున్నాడా? ప్రేరేపించాడా? ప్రార్థన చిత్తపడు, చీకటితోనే లేగు, తెల్లవారుజామున లేగు, ప్రార్థన నీ బిడ్డలు చిత్తపరచు, నీవు చిత్తపడు, దేవుని కొరకు నీ ప్రజలను చిత్తపరచు. అలా చిత్తపరుచుకున్న వారు రక్షణ పొందారు, ఉగ్రత నుంచి తప్పించుకున్నారు, దేవుని రక్షణ పొందుకున్నారు. అలాగే మనం దేవుని పని చేయాలి. ఉపధ్యాయం ఏం చేశాడండి? దేవుని ప్రవక్తలు దాచాడు, పోషించాడు. ప్రియమైన వారులారా, అలాంటి వాళ్ళు దేవుని సేవకులకి, సంఘానికి ఏమండి వారి కష్టపడిన ధనాన్ని వెచ్చించి ఏమండి దేవునికి సమర్పణ చేసి వాళ్ళకి అందరు కూడా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దైవాశీర్వాదాలు మీ పైన, మీ బిడ్డలపైన ఉండును గాక. ఆమేన్, హల్లెలూయా. మరి ఇంకా ఆ విషయం తెలియని వారు ఉంటే వాళ్ళు కూడా ఏం చేయాలండి? ఎవరికొకరికి నీ ప్రోత్సాహం ఇవ్వాలి. దేవుడిని నమ్మిన వాళ్ళకి నీ మాట చేత, నీ ప్రార్థన చేత, నీ ధనము చేత, నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. ధనము, ఘనము ఏంటండి? మొదటి ప్రారంభం ఎలాగది? చిన్న ప్రార్థన చేస్తారు. మా దినాన్ని మేము తండ్రి ఏలియా కాలంలో జరిగినటువంటి నాయన కొన్ని మాటలు మేము ధ్యానం చేశాము. నాయన అహాబురాజు యొక్క గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్యా తండ్రి మీ యందు భయభక్తులు కలిగిన వాడు తండ్రి. 50 మంది గాను 100 మంది గాను గుహల్లో వారిని దాచించి వారికి అన్నపానములు ఇచ్చి పోషించాడు. అయా ఎంత గొప్ప కృపనైనా, ఎంత గొప్పవాడు తండ్రి ఓబద్యా లాంటి మనసు తండ్రి బిడ్డలకు కలగజేయనైనా. ఓబద్యాలాంటి మనసు అందరికీ, బిడ్డలందరికీ కలగచేయండి ప్రభువా. మీ సేవ జరగాలి, ఆత్మలు రక్షించాలి, ఆత్మలు పట్టాలి, అగ్నిలోంచి లాగినట్లుగా వారిని లాగండి, రక్షించండి అంటున్నా ప్రభువా. నశించిపోయే లోకంలో సువార్త తెలియక, నిజదేవుడు తెలియక, నిజరక్షకుడు తెలియక తండ్రి నాయన రక్షణ లేనటువంటి అపాత్రులు అయిపోవచ్చుండగా ప్రభువా, రక్షణకు పాత్రులుగా వారి చిత్తపరచు. మీ మహిమ, మీ ప్రత్యక్షత, మీ వాక్యము వారికి నాయన అనుగ్రహించు ప్రభువా. ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవా మీకు వందనాలు. ఈ నాయన తండ్రి దినముల అంతమయందు తండ్రి మీ దాసులోని మాట్లాడు ప్రభువా, మీ దాసులోని మాట్లాడు. ప్రతి హృదయముతో నాయన మీరు మాట్లాడండి ప్రభు. హృదయాలు తట్టండి, హృదయాలు తెరవండి, వారి మనసులు తెరవండి, వారి మనోనేత్రాలు తెరవండి. మిమ్మల్ని చూడగలిగిన గొప్ప దర్శనం ఇవ్వండి తండ్రి. మీ స్వరం వినిపించు ప్రభువా. తండ్రి మీకు వందనాలు చెల్లించుకుంటూ వచ్చిన ప్రజలందరినీ ఆశీర్వదించమని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.